ఈ మధ్య మొబైల్ వాడకంలో బ్రెయిన్ పైన పడే ప్రభావాల గురించి మనం కొద్దిగా డిస్కస్ చేస్తే చాలా ఫన్నీగా కొన్ని ఇన్సిడెంట్స్ నేను చెప్పాల్సి వస్తుంది ముందుగా. ఎలాంటిదంటే ఈ మధ్య ఒక యంగ్స్టర్ అబ్బాయి, అంటే ఒక 16-17 ఇయర్స్ ఉన్న అబ్బాయి వచ్చి చాలా డల్ మూడ్లో, వాళ్ళు పేరెంట్స్ చెప్తున్న కంప్లైంట్స్కి ఏమాత్రం పట్టించుకోకుండా నెగ్లెక్టెడ్ మూడ్లో ఉన్నట్టు. ఏంటిది మెయిన్ కంప్లైంట్ ఏమిటంటే ఎక్కువసేపు మొబైల్తోనే ఉంటాడు, మొబైల్లోనే రాత్రిలో 1 గంట వరకు ఆడుకుంటూ ఉంటాడో, మాట్లాడుతుంటాడో, చాటింగ్ చేస్తుంటాడో తెలియదు సార్. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. 15 ఏళ్ళ వరకు ఆ పిల్లోడు చక్కగా మాతో మాట్లాడుతూ, నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ గడిపే వ్యక్తి ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు మాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. ఇలా మారిపోతున్నాడు ఏంటి సార్, బక్కగా అయిపోతున్నాడు, తిండి సరి తినట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ చెప్తున్నారు. ఆ అబ్బాయి నేను డీటెయిల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మొబైల్లో ఫస్ట్ స్టార్టింగ్లో సోషల్ మీడియా తోటి ఇష్టంతో స్టార్ట్ అయిపోయారు. ఎప్పుడైతే 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ వచ్చారు, ఆడుకోవడానికి ఛాన్సే లేదు. ఆ పిల్లవాడి యొక్క కాలేజ్లో ఎంకరేజ్మెంట్ లేదు. ఎందుకు? ప్రైమ్ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ పైన అయిపోయింది. సో ఫ్రెండ్స్ అందరూ కూడా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ వీటితో స్టార్ట్ అయిపోయారు. పెట్టిన స్టేటస్ ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, వీటితోటి మెల్లగా అబ్బాయి ఫ్రెండ్స్ని కేటగరైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఎప్పుడెప్పుడు చూస్తాడా లేదా నేను పెట్టిన మెసేజ్లు, వాట్సాప్ స్టేటస్లు, షేర్ చేసుకునే రీల్స్, ఇవి ఇలాగా మెల్లమెల్లగా ఆ ట్రాప్లో సోషల్ ఇంటరాక్షన్ అంతా కూడా వర్చువల్ ఇంటరాక్షన్ అయిపోయాయి. అంటే ఫిజికల్గా ఏమాత్రం కనెక్షన్ లేదు. ఇంతకుముందు ఆడే గేమ్స్ అన్నీ ఆగిపోయాయి. రాను ఇటువంటి పిల్లవాళ్ళ లైఫ్లో ప్రాక్సీ సూడో వరల్డ్, అంటే వర్చువల్ వరల్డ్గా అయిపోయింది. రియల్ వరల్డ్ అంతా కూడా మెల్లమెల్లగా స్టాప్ చేశారు. రియల్ గ్రౌండ్లో ఆడట్లేదు. సెల్ ఫోన్ అనే ఒక గ్రౌండ్ ఉంది కదా, వర్చువల్ గ్రౌండ్, దాంట్లో ఆడడం స్టార్ట్ చేశారు. పబ్జీ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా. సో ఇవి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల తను స్టార్ట్ చేస్తున్నప్పుడేమో ఒక పావు గంట, అరగంట అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాడు. ఆడేసరికల్లా, స్టాప్ చేసేసరికల్లా 5-6 గంటలు అయిపోతున్నాయి. సో కంట్రోలింగ్ కెపాసిటీ ఆ అబ్బాయి వ్యక్తీకరిస్తున్నాడు. సార్ నేను ఇంత టైం ఆడదామని నేను స్టార్ట్ చేయలేదు, బట్ అయిపోయేసరికల్లా ఇంత టైం అయిపోతుంది, నాకు కంట్రోల్ రావట్లేదు. పొద్దుస్తమానం ఇప్పుడు చదవాలంటే మనసు ఒప్పట్లేదు. ఎందుకు? నైట్ అంతా కూడా అప్ టు 1 to 2 o'clock వరకు, 3 o'clock వరకు ఆడడం వల్ల మార్నింగ్ ఫోకస్ తగ్గిపోయింది, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. పైగా మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అందరూ కూడా రియల్గా ఆడే కనెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోవడం జరగడం వల్ల మొత్తానికి సోషల్ కనెక్షన్ తగ్గిపోతే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ మెల్లగా మార్పు అయిపోతూ వచ్చాయి. ఇంకా కొద్ది బలవంతం చేస్తే కొందరు పిల్లల్లో విడ్రాల్ సిమ్టమ్స్ అంటాం. ఇవి ఎలా ఉంటాయంటే చికాకు, కోపము, వైలెన్స్ బిహేవియర్ కూడా నోటిఫై అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఆ వ్యక్తి లైఫ్లో ఫోన్ వాడకం అనేది ఎంత ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది చూడండి. ఫ్యామిలీ మెంబర్స్తో ఎమోషనల్ కనెక్టెడ్నెస్ తగ్గిపోతుంది, ఫ్రెండ్స్ తోటి ఆడే ఒక ఇంపార్టెన్స్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, ఇంపార్టెంట్ వర్క్ అయిన చదువు సంబంధించిన వాటిలో మెల్లగా క్వాలిటీ తగ్గిపోతుంది, పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. రాను తను ఇంత టైం కన్నా ఎక్కువ ఆడకూడదు అనుకున్నది కూడా ఆ టైం బౌండ్స్కి అడహెర్ కావట్లేదు. అది బియాండ్ లాస్ట్ స్ట్రెచ్ వరకు, అంటే అలసిపోయేంత వరకు కూడా ఆడుతూనే ఉండాలి అన్న ఒక థాట్కి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ కూడా మొబైల్స్ని మనం అడిక్షన్ యాంగిల్లో చూడాల్సి వస్తుంది. ఇవి కూడా ఏమాత్రం మిగతా డ్రగ్స్, ఆల్కహాల్, టొబాకోకి ఏమాత్రం తీసిపోకుండా అంత బ్రెయిన్ని ట్రాప్ చేసే దాని యొక్క కెమికల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈ బిహేవియర్తో కూడా మనం బ్రెయిన్ని మాడిఫై చేస్తున్నాం. దీనివల్ల సమస్య అంతా కూడా హార్మ్స్, అంటే నష్టాలతోటి మనం బయటకు వస్తుంటాయి. ఇంపార్టెంట్ ఫ్యామిలీ నష్టాలు, రిలేషన్స్ పాడైపోతున్నాయి. వర్క్ నష్టాలు అంటే చదువులు పాడైపోతున్నాయి. సోషల్ నష్టాలు అంటే ఫ్రెండ్షిప్లు తక్కువైపోతున్నాయి. మంచి సోషల్ రిలేషన్షిప్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ తగ్గిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఫిజికల్ హార్మ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే రిఫ్రాక్టరీ ఎరర్స్, చూపు సంబంధించిన సమస్యలు, తలనొప్పి సమస్యలు, కాన్సన్ట్రేషన్ సమస్యలు. బ్రెయిన్ ఎదుగుదలలో చాలా ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఈ అడాలసెంట్ బ్రెయిన్, అంటే 25 years వరకు కూడా బ్రెయిన్ ఎదుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రిపీటెడ్గా బ్రెయిన్ని ఒకటే బిహేవియర్ని ఎక్స్పోజ్ చేసావనుకో, సో ఇవి కాస్త ప్లెజర్తో కూడుకున్న రసాయనాలన్నీ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతూ బ్రెయిన్లో కొన్ని మార్పులు చేస్తాయి. వాటి వల్ల మనకు ఒక నరానికి ఉండే కనెక్షన్స్ అవి మనకు ఎలాంటిదంటే ఎంపతి అనే ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ ఇచ్చే
ఒక మానవత అండర్స్టాండింగ్ ఇవి తగ్గుతాయి ఆ పిల్లవాళ్ళు. అంటే వేరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా గురించి ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని ముందుగా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం కదా. అటువంటి గుణాన్ని డెవలప్ చేసే ఏరియా ఈ రిపీటెడ్గా ఫోన్ యూజ్ చేయడం వల్ల తగ్గిపోతుందండి. అది చాలా ఇంపార్టెంట్ అయిన డేంజర్. రెండవది ప్రీఫాంటల్ కార్టెక్స్ యొక్క థిక్నెస్, అంటే ఇది ఒక మెచ్యూరిటీని, కంట్రోల్ కెపాసిటీని, డెసిషన్ మేకింగ్ ఇచ్చే ఒక ఏరియా బ్రెయిన్. ఇవి ప్రాపర్గా డెవలప్ కావట్లేదు. ఎవరైతే వల్నరబుల్ ఏజ్లో ఉంటారో, చిన్న పిల్లల దగ్గర నుంచి 25 వయసు ఉన్న వరకు కూడా 2 గంటల పైబడి ఎక్కువగా మొబైల్ ఫోన్ మనం తదేకంగా చూస్తూ యాక్టివ్గా ఎంగేజ్ అవుతున్నామంటే ఇది కొద్దిగా మన బ్రెయిన్ యొక్క హెల్త్ని ఇంపాక్ట్ చేసే క్వాలిటీ పెరుగుతుంది, ఇబ్బందులు పెరగవచ్చు. డైరెక్టో ఇండైరెక్టో దీని యొక్క ప్రవర్తన బిహేవియర్ ఆ పిల్లవాడి జీవితంలో క్వాలిటీ ఆఫ్ అచీవ్మెంట్ అంతా కూడా, సక్సెస్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ దీనికి, ఈ అడిక్షన్కి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ ఉందండి. సో మీలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, దీని యొక్క సమస్య ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నట్టుగా చూడాలి. ఇది ఫ్యామిలీ ట్రీట్మెంట్ చేసుకునే ఏరియాలా చూడాలి. ఇది అబ్బాయి యొక్క ప్రవర్తనలో వచ్చే మార్పులు ఫ్యామిలీలో జరిగే మార్పులతోటే సాధ్యం కావచ్చు. మరీ ముఖ్యంగా సైకియాట్రిక్ సమస్యల్లాగా యాంగర్ని, వైలెన్స్ని, కాస్త మూడ్ సమస్యలు తయారవుతున్నప్పుడు డెఫినెట్గా సైకియాట్రిస్ట్గా స్టెబిలైజ్ చేస్తూ, అడిక్షన్ సైకియాట్రిస్ట్గా డీఅడిక్షన్ ప్లాన్స్ ఇస్తూ, కొంత కౌన్సిలింగ్ ఫ్యామిలీకి, ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో అవసరమైన ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, కొద్ది కేటగరైజ్ చేసుకుంటూ ఆబ్జెక్టివ్ వైజ్గా మనం అచీవ్మెంట్ చేస్తే ఆ పిల్లవాడిలో అడిక్షన్ యొక్క బారి నుంచి మనం తగ్గించవచ్చు, వాళ్ళని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.